స్వర్ణకారుల సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు వంగల కోటేశ్వర్లు పరకాల పురపాలక శాఖ మున్సిపాలిటీకి పట్టణ ప్రాంత ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నిండు నూరేలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా భగవంతుని కోరుకుంటూ ప్రజలు ప్రజా ప్రతినిధులు వ్యాపారవేత్తలు బంధుమిత్రులు తెలంగాణ రాష్ట్ర రైతు సోదరులు ప్రజలందరూ బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా స్వర్ణకార సంఘ ఉపాధ్యక్షుడిగా పరకాల పట్టణ ప్రాంత అధ్యక్షుడిగా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని తెలిపారు. అయ్యగారులందరూ కూడా అందరూ కూడా ఇదివరకు కంటే ఎక్కువ శాతం కష్టపడాలి. కష్టపడితేనే ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా రైతుల విషయంలో వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేవు. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి. కొత్త ప్రభుత్వం వచ్చింది. పాత ప్రభుత్వంలో చేసినటువంటి పనుల కంటే కూడా కొత్త ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు కానీ రైతులకు కానీ వివిధ రంగాలలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఈ సంవత్సరం పరిస్థితి ఏంటంటే భోజనం వంటిని అంత జర ఆవేశంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శాంతియుతంగా కొంత యోగా కొంత ధ్యానం చేసుకుంటూ జర కంట్రోల్గా బాడీ కంట్రోల్లో పెట్టేసి ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈసారి పంచాంగ శ్రవణంలో కూడా అదే పరిస్థితి చెప్తున్నారు. కావున ప్రజలందరూ కూడా ఆయుర్వేదాలతో ఐశ్వర్యాలతో బాగుండాలని చెప్పేసి దేవుని ప్రార్థిస్తున్నాం. ఉగాది అంటేనే షడ్రుచులతో కూడినటువంటి పండుగ. తీపి, ఒగరు, అలాగే కారం ఇవన్నీ కూడా కలిసినటువంటి పండుగ వాతావరణం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చిన్న సన్నకారు మరియు ఉద్యోగస్తులు, ముఖ్యంగా రైతులు, వ్యాపారస్తులు, తోటి మిత్రులందరూ కూడా బాగా కష్టపడాలి. బాగా జర ఆరోగ్యంగా ఉంటేనే అందరూ కూడా బాగుంటారు. కాస్త ఓపికతో ఈ సంవత్సరం పనిచేసుకుంటేనే మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి పండితులు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు, మా మున్సిపాలిటీ చైర్మన్తో సహా మిగతా వార్డు సభ్యులందరికీ కూడా, అలాగే ఎమ్మెల్యే గారికి, మిగతా కార్యవర్గ సభ్యులందరికీ కూడా నా యొక్క ఉగాది శుభాకాంక్షలు. అలాగే మా స్వర్ణకార సంఘంలో ఉన్న సభ్యులందరికీ మరియు ఇతర వ్యాపార సంస్థలకి, వ్యాపార సంఘాలకి కూడా నా యొక్క ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏదేమైనా కానీ గడిచినటువంటి వాతావరణానికి ఇప్పుడు రాబోయేటువంటి రోజులకు కాస్త మనకు పరీక్ష లాంటిదే ఉంటుంది. ఎందుకంటే దీని పేరే క్రోధినామ సంవత్సరం. కాబట్టి అందరూ కూడా కాస్త ఓపికతో పనిచేసుకుంటూ, వ్యాపారస్తులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, ఇతర వ్యవస్థలో ఉన్నటువంటి మిత్రులు కానివ్వండి, కాకపోతే రైతులు మాత్రం ముఖ్యంగా కాస్త ఓపికతో ఉండాలి. గిట్టుబాటు ధర బాగా రావాలి. వారికి పంటలు మంచిగా పండాలని చెప్పేసి దేవుణ్ణి మరొకసారి కోరుకుంటున్నాం. అందరూ బాగుంటేనే వ్యవస్థ బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క పౌరుడు కానీ ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల కోసం ఆలోచిస్తూ పనిచేయాలి. ఎక్కడ కూడా ఆవేశాలు తావు లేకుండా మనం ఎప్పుడూ కూడా శ్రమిస్తేనే ఫలితాలు బాగా వస్తాయి. కాబట్టి ఆ విధంగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి కామ్రేడ్ టీవీ ఛానల్ వారికి, మీరు తెలుగు రాష్ట్రాలని కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా బాగా ఛానల్ని బాగా డెవలప్ చేస్తున్నారు. వారికి ముఖ్యంగా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఇంతటితో ముగిస్తున్నాం. మీ వంగల కోటేశ్వర్, పరకాల. ఇట్లో హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షుడు మీ వంగల కోటేశ్వర్, స్వర్ణకార సంఘ అధ్యక్షుడు కూడా. స్టార్ట్ చేయని చెప్తాను. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా బాగుండాలి. అలాగే హన్మకొండ జిల్లా ప్రజలకి మరియు వరంగల్ జిల్లా ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షునిగా, తర్వాత పరకాల పట్టణ అధ్యక్షునిగా నాకు అవకాశం ఇచ్చినటువంటి నా సంఘ నాయకులకు పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారందరికీ నూతన సంవత్సర క్రోధి నామ సంవత్సర తెలుగు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.